ఈరోజు మదనాపురం గ్రామానికి నాగర్కల్ నుంచి బయలుదేరుతుండగానే మన నాగర్కల్ ఇప్పుడే పర్వతాల్ గారు చెప్పినట్టు ఎంత శుభసూచకం అంటే మదనాపురం గ్రామానికి కార్యక్రమంగానే మనకు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి కొత్త బస్ స్టాండ్ కు 10,80,00,000 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మదనాపురం గ్రామానికి తప్పకుండా రాబోయే కాలంలో అదే విధంగా మంచి కాలం వస్తుందని మీ అందరికీ సమాధానం తెలుపుతూ, రాబోయే కాలంలో నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆవేశంగా మాట్లాడండు. ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రామానికి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు చూస్తున్నాం. మనము ఆర్చ్ కాడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే రోడ్లు లేవు, గుడికి మంచిగా లేదు, లాస్ట్కు దేవుని గుడికి కూడా అభివృద్ధి నోచుకోనంత బాధాకరం ఈ గ్రామానికి. ఇటు చూస్తే అంగన్వాడీ స్కూల్ బాగాలేదు, అక్కడికి సగం కట్టిన బిల్డింగ్ ఉంది, అక్కడ ఎస్సీలకు గుడి బాగాలేదు. ఇటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉందంటే మనం ఇంతకుముందు చెప్పిండు 100 సంవత్సరాలు వెనుక ఉంది ఈ గ్రామం. తప్పకుండా మనము ఈ యొక్క నాగర్కల్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో కోట్ల అభివృద్ధి జరిగింది. కానీ మీ గ్రామానికి మాత్రం ఒక్క రూపాయి రాలే. ఎందుకు రాలే చెప్తారా అక్క చెల్లెలు? ఎందుకు రాలేదంటే ఈడ వచ్చి అడగడానికి అడగంది అమ్మ కూడా బువ్వ పెట్టదు అంటారు. ఈడ అడగడానికి ఎవరు లేరు. ఇప్పుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు అంత వచ్చి ఆ ఫోటోలో చూడొచ్చు, జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా నాకు ఓట్లు లేకున్నా సరే ఇది నియోజకవర్గం సంబంధించిన గ్రామం, ఇది తప్పకుండా ఇక్కడ ఎస్సీలు బీసీలు వెల్మలు ఎవరున్నా సరే పేద ప్రజలకు బాగుపడే విధంగా మనం పనిచేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ఊరు గ్రామానికి వచ్చి ఆహ్వానించి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఈ గ్రామంలో మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎగరేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. వస్తూ నడుచుకుంటూ వస్తుంటే మా అక్క గాలం వచ్చింది, అన్న నాకు ఇల్లు రాలేదన్న. నేను అడిగిన ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు వచ్చినాయి అన్నాడు. ఒక్క ఇల్లు రాలేదంట. రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటుంటే ఈ గ్రామంకి ఏం నోచుకుంది? తప్పకుండా ఈ గ్రామానికి ఇప్పుడే చెప్పిన పేర్లకు ముందుగా ఫస్ట్ విడతల 5 ఇళ్ళు ఇవ్వాలన్నా తప్పకుండా మాకు కట్టుకునే వారు ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు. తప్పకుండా 5 ఇళ్ళు అతి త్వరలో శాంక్షన్ చేపిస్తాను. రాబోయే కాలంలో ఈ రోడ్లు ఏ రోడ్డు చూసినా బురద, నడవడానికే ఇబ్బంది ఉంది, ఇంకా బండ్లేం పోతాయి. మరి రోడ్ అక్క చెల్లెలు బోనాలు ఎక్కిన అక్క చెల్లెలు ఈ గ్రామానికి రోడ్లు కావాలన్నా వద్దా? గట్టిగా చెప్పుగలమా? తప్పకుండా ఈ రోడ్లు చేసుకుందాం. ఎక్కువ కూడా కాదు, 15-20 లక్షలు వస్తే రోడ్లన్నీ బాగవుతాయని చెప్పడం జరుగుతుంది నాయకులు. ఇక్కడ ఎన్నో అభివృద్ధి ప్రతి ఒక్క గ్రామానికి ఈ రోజు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేవలం 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఏళ్ల తర్వాత జెండా ఎగరడం జరిగింది. 30 ఏళ్ళలో కానీ అభివృద్ధి 20 నెలల్లో జరిగింది మన నాగర్ కర్నూలులో గ్రామంలో. వాస్తవమా కాదని నాయకులను అడుగుతున్నా. ఎన్నో కోట్లు వచ్చినాయి. వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడే మన సుల్తాన్ అభివృద్ధి జరిగిన అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్పుకుందాం, మనం చేస్తున్నాం, ఇంకా ఏం కావాలో అడగైనా సరే, ఏ రోడ్కైనా సరే, ఏ బ్రిడ్జ్ కైనా సరే ఇప్పటికీ ఎన్నో దగ్గర 20 నెలల్లో మన నాగర్కల్ నియోజకవర్గానికి అడిగింది ఇవ్వడం జరిగింది. సుమారు దగ్గర 1000 కోట్లు ఇవ్వడం జరిగింది మన నాగర్కల్ నియోజకవర్గానికి. ఇటువంటి అభివృద్ధి అందరూ అంటున్నారు. మన పోయిన ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయినా సరే ఎక్కడి నుంచి తెస్తున్నో నాకు తెలియదు, కానీ మన నియోజకవర్గానికి సంబంధించి ఏం అడిగినా కూడా ఇవ్వడం జరిగింది. ఒక గ్రామం, ఈ గ్రామం నాగర్కల్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామమే కదా. తప్పకుండా నేను దీనికి కూడా ఎమ్మెల్యేనే కాబట్టి మీరు అడిగింది తప్పకుండా చెప్పండి. అతి త్వరలో మీకు సంబంధించిన రోడ్లు, భవనాలకు సంబంధించిన మరమ్మత్తు, గుడికి సంబంధించిన అది వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ముందుగా మీకు రైతులకు ఏమైనా పోల్స్ కావాలంటే చెప్పండి, అతి త్వరలో శాంక్షన్ చేపించడం జరుగుతుంది. నాగేశ్వరరావు గారు లిస్ట్ ఇస్తారు. అతి త్వరలో మీరు కూడా గ్రామస్తులు, మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టుకోకండి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళ వెనుక నడవండి. తప్పకుండా మీ గ్రామం బాగుపడుతుంది. మీరు బాగుపడాలంటే మీరు ముందుకొచ్చి అడిగితే తప్పకుండా చేసేటందుకు మేము ఉన్నాం. అవునా కాదా? తప్పకుండా
అతి త్వరలో ఈ గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20 లక్షలు శాంక్షన్ చేస్తాం. తప్పకుండా మీ రోడ్ అంతా వేసుకోండి. నేను ఇప్పుడు 20 లక్షలు 20 లక్షలు అదే విధంగా ఈ కరెంటు వైర్ గురించి చెప్పకపోతే ఈశ్వరయ్య మళ్ళీ ఊరి నుంచి పోనీ అని అంటున్నాడు. అడ్డం ఉంటాడంటే మళ్ళీ బండి పోదు మేము పోము. కాబట్టి తప్పకుండా ఈశ్వరయ్య కోరిక మేరకు ఈ గ్రామం చూసి అభివృద్ధి కోసము తప్పకుండా 20 లక్షలు శాంక్షన్ చేపిస్తాం. ఆ రోడ్ కూడా అతి త్వరలో ఈ కోడ్ అయిపోగానే వచ్చి దాన్ని కూడా ఫౌండేషన్ వేసడం జరుగుతుంది. ప్రతి ఒక్క అడిగినట్టు ముందుగాల ఈ రోజే డిఈ తోటి మాట్లాడి మీకు ఇల్లు శాంక్షన్ చేయడానికి విధంగా ఈరోజు వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అక్క మీరేం బాధపడకండి. ఇప్పుడు మేము వచ్చినాం, ఈ గ్రామం మీద అడుగు పెట్టినాం. తప్పకుండా ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అభివృద్ధి మేము చేస్తాం. చాలా మంది అనుకుంటున్నారు ఈ డాక్టరు మెత్తగా ఉన్నాడు ఏం చేస్తాడు అని. మేము 20 నెలలు కేవలం అభివృద్ధి గురించి ఆలోచించినాం. మా కార్యకర్తల మీదైనా సరే, మా నాయకుల మీదైనా సరే, మా అభివృద్ధికి ఎవరైనా అడ్డు పడితే, మా అభివృద్ధికి నాయకులు కార్యకర్తలకు ఎవరైనా అడ్డు పడితే ఏం చేద్దాం తాట తీద్దాం. తప్పకుండా వాళ్ళని ఉరికిచ్చి వాళ్ళకు మనకు అభివృద్ధికి ఎవరు కూడా అడ్డుపడితే వాళ్ళను మాత్రం పని పడదామని మీ అందరికీ సమాధానం తెలుస్తూ ఎవరు కూడా వదిలిపెట్టము. మేమెవరిలోని పోము. ఈ 20 నెలల్లో ఎవరి గురించి కూడా మాట్లాడలేదు. కానీ మా నాయకుల గురించి కానీ, మా ఒక్క కార్యకర్తల గురించి కానీ, మేము చేసే అభివృద్ధికి ఎవరైనా అడ్డు పడితే మాత్రం వాళ్ళను మాత్రం వదిలిపెట్టా అని ఈ సభ ద్వారా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మదనాపురం గ్రామస్తులకు, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ను, ఈ యొక్క జెండా ఆవిష్కరణను మంచి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ను చేసినందుకు నాగేశ్వరరావు గారికి, ఈ గ్రామస్తులకు, ఆలేరు గ్రామస్తుల పెద్దలకు ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా గోలగుండం సుధాకర్